अब आपको गुर्दे में और पित्ते में पथरी यानी किडनी स्टोन या गैल ब्लैडर स्टोन होने पर नहीं है घबराने की ज़रूरत। शहर हैदराबाद में सालों से इस इलाज के लिए खानदानी सिलसिले से चला आ रहा है भरोसेमंद नाम RS यूनानी फार्मेसी। आइए नाज़रीन, अगली खबर हम आपको बताने जा रहे हैं जो कि गोशामहल के एमएलए राजा सिंह को लेकर है। बीजेपी के एमएलए इटेला राजेंद्र ने आज खुसूसी मुलाकात की है बीजेपी से सस्पेंडेड एमएलए राजा सिंह से, और वहीं पर जो है इन्होंने पुलिस को तनकीद का निशाना बनाते हुए कहा कि बीजेपी एमएलए पे बेफजूल के केसेस बुक किए जा रहे हैं, जिसके लिए हम पुलिस के हायर ऑफिसर से भी बात करेंगे। इस तरह से इटेला राजेंद्र ने कहा। अब कई दिनों से इस बात की चर्चा भी हो रही थी कि राजा सिंह को शायद इस बार अब बीजेपी से टिकट नहीं मिलेगा, लेकिन हम आपको बताते चले कि बीजेपी पार्टी के अंदर इस वक्त राजा सिंह का स्ट्रॉन्ग फेस है। क्यों है, किस वजह से है, राजा सिंह में क्या काबिलियत है, आप सबको पता ही होगा। इसमें कुछ कहने की या सफाई देने की तो ज़रूरत नहीं है, लेकिन जो है कहीं ना कहीं तेलंगाना में बीजेपी पार्टी कहीं ना कहीं कमज़ोर होते हुए नज़र आ रही है, जिसकी वजह से ये अपने कोई भी एमएलए का साथ नहीं छोड़ना चाहती है, जिसकी वजह से आज इटेला राजेंद्र ने जाकर राजा सिंह से मुलाकात की। तो आइए चल नज़ारे हम आपको दिखाते हैं। దాదాపు చాలా రోజు నుంచి ఈటెల గారు మేము కలవాలనుకున్నాం. 3 to 4 days ముందు నేను సార్కి ఫోన్ చేసినాను. గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలపైన, కార్పొరేటర్ పైన పోలీసులు గవర్నమెంట్ ఒక కుట్ర చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గోషామహల్ గెలవాలంటే అగ్రెసివ్ ఉన్న కార్యకర్తలు, పబ్లిక్లో ఉన్న కార్పొరేటర్స్ని మనం డమ్మీ చేయాలంటే ఏదో ఒక ఫేక్ కేసు పెట్టి వాళ్ళకి లోపటేయాలని గవర్నమెంట్ ప్లస్ పోలీసు వాళ్ళు ఒక కుట్ర చేసినారు. 13 తారీఖుకి నైట్ ఒక చిన్న బ్యానర్ ఇష్యూ, టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీలో ఒక కొట్లాట జరిగింది. చిన్న కొట్లాట. ఆ చిన్న కొట్లాట ఏమైందంటే ఆ బ్యానర్కి అపోజ్ చేస్తున్న వాళ్ళు, ఆ బ్యానర్ పెట్టే వాళ్ళపైన అటాక్ చేసినారు. దాదాపు మొత్తము నత్తి పలిగిపోయింది. 7 to 8 స్టిచెస్ కూడా పడింది. మళ్ళా ఆయన ఫేవర్గా ఆయన ఇంటి ముందు మీరు ఎట్లా కొడతారు, ఏం సంగతి మాట్లాడకపోతే కూడా వాళ్ళపైన వాళ్ళు ఇంకోసారి అటాక్ చేశారు. ఇప్పుడు అటాక్ చేసిన తర్వాత అటాక్ చేసే వాళ్ళపైన కేసు బుక్ చేస్తారా, లేక దెబ్బలు తిన్న వాళ్ళపైన కేసు బుక్ చేస్తారా? దీనిపైన ఏం చేస్తారంటే లోకల్ పోలీసులు, మళ్ళీ ఏసీపీ గారు, డీసీపీ గారు ఎంత కక్ష ఉందో తెలియదు నా పైన, నా కాన్స్టిట్యున్సీ పైన. 307 కింద దాదాపు ఒక 6 మెంబర్స్ని అరెస్ట్ చేసినారు. దాంట్లో ఏవను మంగళాట్ కార్పొరేటర్ శశికళ గారి పైన వాళ్ళు ఏవన్గా వాళ్ళపైన పెట్టినారు. ఇప్పుడు వాళ్ళు అప్సెండింగ్గా ఉన్నారు, ఎందుకంటే అరెస్ట్ కావద్దని మేమే కొద్దిగా వాళ్ళకి దూరం పెట్టినాం. బెయిల్ కూడా మేము అప్లై చేసినాము. ఈ విధంగా కుట్ర జరుగుతుంది. కార్యకర్తలపైన కేసు బుక్ చేస్తున్నారు, వాళ్ళపైన దౌర్జన్యం చేస్తున్నారు. ఈటెల గారికి, కిషన్ రెడ్డి గారికి మెసేజ్ మేము పంపించినాము. కిషన్ రెడ్డి గారు, ఈటెల గారు కలిసి ఏం చేసినారంటే మన కార్యకర్తలకి మనం సపోర్ట్గా నిలబడాలి, ఎట్టి పరిస్థితుల్లో ఒక్కొక్క కార్యకర్తని మనం కాపాడుకోవాలి. పోలీసులు ఎంత దౌర్జన్యం చేస్తారు, వాళ్ళకి అగ్నిష్గా మనం నిలబడి లీగల్గా మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి ఆ విధంగా మనం ముందుకెళ్దామని ఒక ప్లాన్ జరిగింది. అదే సందర్భంలో ఈటెల గారు ఇవాళ వచ్చినారు, కార్యకర్తలతో మాట్లాడినారు. కార్పొరేటర్ గారు హస్బెండ్ కృష్ణ గారు వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు మాట్లాడినారు. పార్టీ కార్యకర్తలకి అందదండగా నిలబడుతుంది. ఫైనాన్షియల్గా కానీ, ఫిజికల్గా కానీ, కోర్టు పరంగా కానీ అన్ని విధాలుగా మేము నిలబడతామని ఈటెల గారు మాట ఇచ్చి పోయినారు. పార్టీ మీ సస్పెన్షన్ గురించి ఏమైనా మాట్లాడారు? సస్పెన్షన్ గురించి అయితే ఏం చర్చ జరగలేదు. కానీ కిషన్ రెడ్డి గారు, మా సంజయ్ గారు అయితే ముందు నుంచి వాళ్ళు మేము మాట్లాడుతున్నాం, కేంద్రంకి మేము ప్రయత్నం చేస్తున్నామని వాళ్ళు ముందు నుంచి స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా, అంత తొందరగానే అయిపోతుందని నేను అనుకుంటున్నాను. మీ కాన్స్టిట్యున్సీ ఎందుకు టార్గెట్ చేశారు? నా కాన్స్టిట్యున్సీ ఎందుకు టార్గెట్ చేసినారంటే ఇది హైదరాబాద్కి ఒక హార్ట్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ. ఎట్టి పరిస్థితుల్లో ఎంఐఎంకి వాళ్ళు కృషి చేయాలి. ఎంఐఎం చేతిలో వాళ్ళు స్టీరింగ్ ఉంది కదా. ఈ కాన్స్టిట్యున్సీని టీఆర్ఎస్ గెలిస్తే, బీజేపీ ఓడిపోతే మా ఒక పెద్ద గెలుపు. 2018లో ఎలక్షన్ జరిగింది, ఈ ఒక్క నియోజకవర్గం గెలిచింది.
ఈ నియోజకవర్గంకి మనం ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని ఒక టార్గెట్గా వాళ్ళు ఒక కుట్రగా వాళ్ళు పనిచేస్తున్నారు. మీరు బీఆర్ఎస్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని సమాచారం అది. నా లైఫ్లో నేను వెళ్ళను, ఎందుకంటే డెవలప్మెంట్ పరంగా నేను తలసాని గారితో కలుస్తా, ఎండోమెంట్ మినిస్టర్ గారితో కలుస్తా, హరీష్ రావు గారితో చాలాసార్లు కలిసిన. ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీలో నా దుల్పేట అంటే నా ఇల్లు బ్యాక్ సైడే ఒక హాస్పిటల్ ఉంది, చాలా పాత హాస్పిటల్. దానికి ఒక మోడలైజ్గా చేయాలని నేను అసెంబ్లీలో కూడా మాట్లాడినా. మళ్ళీ హరీష్ రావు గారితో చాలాసార్లు టైం అడుగుతాయి, అంటే 2 నెలల నుంచి టైం అడిగితే ఆయన ఒక్కసారి టైం ఇచ్చిండు, రండి ఇంట్లో రండి మనం మాట్లాడదామని. అక్కడ పిలిచిన తర్వాత దానికి లీగల్గా ఏ విధంగా ఉంది కొన్ని లెటర్స్ అది ఇది మేము సబ్మిట్ చేస్తాం, అంత తొందరగానే మేము ప్లాన్ చేస్తామని హరీష్ రావు గారు మాట్లాడారు. भगवान में रंगे भैया అన్న ఇటు గోషామహల్ నియోజకవర్గంలో గత అనేక నెలలుగా మా కార్యకర్తలపైన మా నాయకులపైన అక్రమ కేసులు పెట్టడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారు. చివరికి చిన్న చిన్న వాటిల్లో కూడా కిల్లి కజ్జాలు పెట్టుకునేటువంటి స్థాయికి దిగజారింది టీఆర్ఎస్ పార్టీలు. ఇవాళ ఆ విషయం మీద మా రాజాసింగ్ గారితో మాట్లాడడానికి వచ్చాం. ఇక్కడ మా పార్టీకి మూల కేంద్రం కాబట్టి, మూల బిందువు కాబట్టి ఇక్కడ వేలాది మంది నాయకులు కార్యకర్తలు గత అనేక సంవత్సరాలుగా పార్టీని బలోపేతం చేయడంలో నిమగ్నమై ఉన్నవారు కాబట్టి దీని మీద వారితో సంపూర్ణంగా అన్ని విషయాలు చర్చించుకొని తప్పకుండా పోలీస్ అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. రెండవది అతి ముఖ్యమైనది ఏంటంటే ఇవాళ మా లోకల్ కార్పొరేటర్ ఇక్కడ గొడవ అవుతున్నప్పుడు పెద్ద మనిషిగా పెద్ద దిక్కుగా గొడవ పెట్టుకోకండి, ఫ్లెక్సీల కోసం గొడవ పెట్టుకోకండి, కలిసిమెలిసి ఉండాలి అన్నదమ్ముల్లా అని చెప్పి మంచి మాటలు చెప్పినా కూడా వారి మీద కూడా కేసు పెట్టి అలా వారిని అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తాను. వారి మీద 302 కేసు, 307 అటెంప్ట్ మర్డర్ కేసు. ఒక మహిళా కార్పొరేటర్ మీద 307 పెట్టడం అనేది సిగ్గుచేటు, ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఒక బాధ్యత కలిగిన కార్పొరేటర్, పెద్ద దిక్కులాగా ఉండాల్సిన కార్పొరేటర్ మీద 307 పెట్టి ఆ కార్పొరేటర్ ఎట్లా వేధిస్తుందో ఇవాళ తెలుస్తా ఉంది. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, బెదిరింపులకు కేసులకు భయపడే వాళ్ళు కాదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు, గుర్తుపెట్టుకోండి. గత అనేక సంవత్సరాలుగా అనేక త్యాగాలు చేసి ఇక్కడ నిలబడ్డటువంటి పార్టీ మీద నీ తాటాకు చప్పలకు భయపడే పరిస్థితి లేదు. ఇట్లాంటి పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలని చెప్పి నేను గవర్నమెంట్కు తెలియజేస్తా ఉన్నా. పోలీస్ అధికారులతో కూడా దీని మీద మాట్లాడతాను. సస్పెన్షన్ ఏమన్నా ఎత్తేసింది సార్ రాజసింగ్ గారి పార్టీలో? అది మా నేషనల్ పార్టీ తప్పకుండా మాట్లాడుతుంది, మా ఎమ్మెల్యే గారు వాళ్ళు. अब आपको गुर्दे में और पित्ते में पथरी यानी किडनी स्टोन या गैल ब्लैडर स्टोन होने पर नहीं है घबराने की ज़रूरत। शहर हैदराबाद में सालों से इस इलाज के लिए ख़ानदानी सिलसिले से चला आ रहा है भरोसेमंद नाम RS यूनानी फार्मेसी, जहां पर ख़ास तौर पर पित्ते में मौजूद पथरी और दोबारा पथरी ना होने का किया जाता है मुकम्मल इलाज। आपको इस दर्द से हमेशा के लिए मिल जाएगा छुटकारा। नो साइड इफ़ेक्ट्स, नो ऑपरेशन, तशखीस करते हुए दवाएं की जाती है फराहम। तो देर ना करें, जल्द ही तशरीफ लाए RS यूनानी फार्मेसी, बहादुरपुरा X रोड, अपोजिट केनारा बैंक, हैदराबाद। मज़ीद तफसीलात के लिए रब्त करें 9390610436 पर।